నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో సంప్రోక్షణ చర్యలు కొనసాగుతున్న శాంతి హోమం. సమర్థంగా పనిచేస్తే మళ్లీ మనదే అధికారమన్న సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ పనుల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎల్పీ భేటీలో దిశానిర్దేశం. సీఎల్పీ భేటీలో అరికపూడి ఎలా పాల్గొన్నారన్న హరీష్ రావు. సీఎంను కలవడానికే వచ్చారని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టీకరణ. 3వ విడతలో సమున్నత లక్ష్యాలతో పనిచేస్తున్నామన్న ప్రధాని. భారత్ అవకాశాల స్వర్గమని ప్రవాస భారతీయుల సదస్సులో వెల్లడి. శ్రీలంక నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన దిశ నాయకే. త్రిముఖ పోరులో పైచేయి సాధించిన వామపక్ష నేత. లడ్డూ కల్తీకి సంబంధించి తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతి హోమం ఉదయం 6 గంటలకు ప్రారంభమై కొనసాగుతోంది. ఆలయంలోని యాగశాలలో హోమం నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. జంతు కళేబరాలతో కలుషితమైన నెయ్యితో లడ్డు తయారు చేయడంతో అపవిత్రమైన కార్యక్రమానికి ప్రాయశ్చిత్తం చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాయశ్చిత్త కార్యక్రమాలు చేపట్టింది. ఉదయం 6 గంటలకు తిరుమల ఆలయంలోని బంగారు బావి సమీపంలో ఉన్న యాగశాలలో శాంతి హోమాన్ని నిర్వహిస్తున్నారు. ఋత్వికులు, పండితులు, ఆగమ పండితులు, ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో ఈ శాంతి హోమం జరుగుతోంది. ఉదయం 6 గంటలకు హోమం ప్రారంభమైన తర్వాత వాస్తుహోమం నిర్వహించారు. వాస్తుహోమం నిర్వహించిన తర్వాత అర్చకులు, ఆగమ పండితులు అందరూ వాస్తు శుద్ధి కార్యక్రమం చేపట్టారు. వాస్తు శుద్ధి కార్యక్రమంలో భాగంగా కల్తీ అయిన నెయ్యి వినియోగించిన అన్ని ప్రాంతాలకు వెళ్లి వాస్తు శుద్ధి కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా తిరుమల ఆలయంలోని ప్రధాన ఆలయంలో అన్నప్రసాద పోటు, ఆ తర్వాత బూందీ పోటు, అదేవిధంగా లడ్డూ పోటు, మరోవైపు లడ్డూలు విక్రయించిన విక్రయశాలల్లో పూర్తిగా వాస్తుశుద్ధి నిర్వహించారు. వాస్తుశుద్ధి అనంతరం తిరిగి ఆలయంలో శాంతి హోమం కొనసాగుతోంది. ఈ శాంతి హోమం 9:30 గంటల వరకు సాగనుంది. 9:30 గంటల తర్వాత శాంతి హోమం ముగింపుగా పూర్ణాహుతి నిర్వహించనున్నారు. పూర్ణాహుతి అనంతరం పంచగవ్యాలతో ప్రోక్షణ చేయనున్నారు. ఈ ప్రోక్షణలో భాగంగా ప్రధాన ఆలయం అంటే ఆనంద నిలయంతో పాటు గర్భగుడిలోను, మరోవైపు బంగారు వాకిలి, అదేవిధంగా సన్నిధిలోని వివిధ ప్రాంతాలలో పంచగవ్యాలతో ప్రోక్షణ చేయనున్నారు. ప్రోక్షణలో భాగంగా శ్రీవారి ఆలయంలో ఉన్న ఉకులామాత ఆ పోటు, అదేవిధంగా స్వామివారికి నిత్య కైంకర్యాలలో భాగంగా సమర్పించే నైవేద్యాలను తయారు చేసే అన్నప్రసాద పోటును సైతం ఈ పంచగవ్యాలతో ప్రోక్షణ చేయనున్నారు. కొద్దిసేపటి క్రితమే శాంతి హోమం ప్రారంభమైంది. 6 గంటలకు వాస్తు హోమం తర్వాత వాస్తు శుద్ధి తర్వాత శాంతి హోమం కొనసాగిస్తున్నారు. శాంతి హోమం పూర్తయ్యాక పూర్ణాహుతి అనంతరం పంచగవ్య ప్రోక్షణలో భాగంగా పూర్ణాహుతి సమయంలో వివిధ వైదిక కార్యక్రమాలలో భాగంగా చేపట్టాల్సిన అన్ని శాంతి హోమంతో పాటు వివిధ వైదిక కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత పూర్ణాహుతి చేపట్టున్నారు. పూర్ణాహుతి తర్వాత మాడవీధులు 4 మాడవీధుల్లో కూడా పంచగవ్యాలతో ప్రోక్షణ చేయనున్నారు. 4 మాడవీధులతో పాటు భక్తులు అత్యంత పవిత్రంగా భావించే లడ్డు ప్రసాదం కొనుగోలు చేసే లడ్డు విక్రయ కేంద్రాలు, అదేవిధంగా లడ్డు తయారు చేసే లడ్డు పోటు, మరోవైపు అన్నప్రసాదాలు తయారు చేసే అన్నప్రసాదాల పోటు, బూందీ పోటుతో పాటు ఉగ్రానంలో కూడా పంచగవ్యాలతో ప్రోక్షణ చేయడం ద్వారా కల్తీ అయిన నెయ్యిని వినియోగించి తయారు చేసి లడ్డు తయారు కావడంతో అపవిత్రమైన భావన నుంచి భక్తులను బయటికి తీసుకొచ్చేందుకు, అదేవిధంగా తిరుమల విశిష్టతను, తిరుమల ప్రాశస్త్యాన్ని, తిరుమల పవిత్రతను పునరుద్ధరించే కార్యక్రమంలో భాగంగా ఈ హోమం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నాణ్యమైన నెయ్యిని కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టింది. కల్తీ నెయ్యిని కల్తీ నెయ్యిని సరఫరా చేస్తున్న ఏఆర్ డైరీ ఫుడ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టడంతో పాటు వారి నుంచి నెయ్యి కొనుగోలును ఆపివేశారు. ఆ స్థానంలో
కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కి సంబంధించిన నందిని నెయ్యిని కొనుగోలు చేసి నాణ్యమైన నెయ్యిని కొనుగోలు చేసి పూర్వస్థితికి తీసుకొచ్చేలా లడ్డు ప్రసాదాలను పూర్వస్థితికి తీసుకొచ్చేలా నాణ్యమైన రుచికరమైన అదేవిధంగా పవిత్రత కాపాడేందుకు అవసరమైన స్థాయిలో లడ్డూలను తయారు చేసేందుకు చర్యలు చేపట్టిన తిరుమల తిరుపతి దేవస్థానం గతంలో ఎప్పుడూ లేని రీతిలో నెయ్యిని పెద్ద ఎత్తున నాణ్యమైన పరీక్షలు నిర్వహించడానికి వీలుగా కూడా ప్రత్యేకంగా ఇక్కడ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నారు. ఎన్డీడీబీ సహకారంతో దాదాపు 75 లక్షల రూపాయలతో మన దగ్గర జేఈఓ వీరబ్రహ్మం ఉన్నారు, వారిని అడిగి మరిన్నో తెలుస్తున్నారు. సార్, అంటే ఈ అనుబంధ ఆలయాల్లో కూడా ఈ శాంతిక హోమం కార్యక్రమాలు నిర్వహించేందుకు అవకాశం ఉందా? అమ్మవారి టెంపుల్లో మనము ఇలాంటి పవిత్రోత్సవాలు జరిపించడం జరిగిందనమాట. సో దానికి సంబంధించి కంప్లీట్ అయిపోయింది. తర్వాత అనుబంధ ఆలయాలలో ఎక్కడెక్కడ ప్రసాదం ఉందో దాని మీద మళ్ళీ ఒకసారి ఈరోజు ఈవో గారితో డిస్కషన్ చేయడం జరిగింది. సో అంటే తిరుమల ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలలో కూడా ఈ ఏఆర్ డైరీ ఫుడ్ ప్రోడక్ట్స్ వారి సరఫరా చేసిన నెయ్యిని వినియోగించే అవకాశం ఉండడంతో ఆయా ప్రాంతాలలో కూడా ఈ శాంతి హోమాలు నిర్వహించి తిరిగి పవిత్రతను చేకూర్చడానికి ఈ అపరాధం నుంచి ప్రాయశ్చిత్త కార్యక్రమం చేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా కింద తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో కూడా ఇదే నెయ్యి వినియోగిస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా ఈ లడ్డూ పోటు కావచ్చు, ఇతర ప్రాంతాలలో ఈ పంచగవ్య ప్రోక్షణ చేసేందుకు కూడా తితిదే అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అత్యంత ప్రధానంగా తిరుమల ఆలయంలో చోటు చేసుకున్న ఈ అపవిత్రమైన అపచారాన్ని నుంచి ప్రాయశ్చిత్తం కల్పించే లక్ష్యంతో ఓవైపు వైదికపరమైన కార్యక్రమాలు, మరోవైపు పాలనాపరమైన కార్యక్రమాలు రెండు కొనసాగిస్తున్నారు. పాలనాపరంగా అయితే నాణ్యమైన నెయ్యిని కొనుగోలు చేసేది, కల్తీ అయిన నెయ్యిని దూరంగా పెట్టడంతో పాటు కొనుగోలు చేస్తున్న నెయ్యిలో ఎంత మేర నిర్దేశించిన ప్రమాణాలు ఉన్నాయి, వాటి నాణ్యత ఏంటి అన్నది పరీక్షించేందుకు వీలుగా అత్యంత ఆధునికమైన ప్రయోగశాలలు ల్యాబులు ఏర్పాటు చేయడం, ఆ ల్యాబుల్లో ఎప్పటికప్పుడు వస్తున్న నెయ్యిని కొనుగోలు చేసి వాటి నాణ్యతను పరీక్షించడం, మరోవైపు ఇప్పటికే కల్తీ అయిన నెయ్యిని వినియోగించడం ద్వారా చోటు చేసుకున్న అపవిత్రతను అపచారాన్ని తొలగించేందుకు ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు వైదికంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు కూడా ఈ రోజుతో 10 గంటలతో పూర్తి కానున్నాయి. 9:30 గంటలకు శాంతి హోమం పూర్తయి పూర్ణాహుతి ముగిసిన తరువాత పంచగవ్యాలతో అన్నిటినీ ప్రోక్షణ చేయడం ద్వారా తిరుమల లడ్డూను పవిత్రతను తిరిగి పునరుద్ధరించే కార్యక్రమం పూర్తవుతుంది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో వినారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుమల నుంచి. హైదరాబాద్ మాదాపూర్లో అక్రమ నిర్మాణాలను హైడ్రా సిబ్బంది కూల్చివేస్తోంది. కావూరి హిల్స్ పార్క్ స్థలంలోని అక్రమ నిర్మాణాలను జేసీబీ సాయంతో తొలగిస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నగరంలో అక్రమ కట్టడాలకు సంబంధించి హైడ్రా కూల్చివేత ప్రక్రియ అయితే కొనసాగుతూనే ఉంది. నిన్న కుక్కడపల్లి కానీ ఈరోజు మాదాపూర్ కాహుల్స్లోని జేహెచ్ఎంసీ పార్కులో అక్రమంగా స్పోర్ట్స్కి సంబంధించి కానీ జిమ్స్కి ఏర్పాటు చేశారని చెప్పి ఫిర్యాదు మేరకు ఈరోజు ఉదయం హైడ్రా అధికారులు ఇక్కడికి చేరుకొని ఇక్కడ పూర్తిగా అక్రమంగా నిర్వహించిన షెడ్యూలను అయితే పూర్తిగా తొలగించడం జరిగింది. దాదాపు ఇది 25 సంవత్సరాల నుంచి కూడా ఈ షెడ్డును లీజుకు తీసుకొని తర్వాత ఇక్కడ నుంచి మేము స్పోర్ట్స్కి సంబంధించి కానీ ఓపెన్ జిమ్ సంబంధించి కూడా ఏర్పాటు చేశామని చెప్పి కూడా ఇక్కడ వాళ్ళు నిర్వాహకులు అయితే చెప్తున్నారు. అయినప్పటికీ ఇక్కడ ఉన్న అసోసియేషన్ ఆధ్వర్యంలోనే అసోసియేషన్ సంబంధించి కూడా మేము అసోసియేషన్ ద్వారానే దాదాపు 30 సంవత్సరాల వరకు కూడా లీజుకు తీసుకున్నాము. అయినప్పటికీ హైడ్రా అధికారులు ఇటు కోర్టు దృష్టికి తీసుకుపోయాము. కోర్టు దృష్టికి తీసుకున్నప్పటికీ మాకు కొంతవరకు సమయం ఇవ్వాలని చెప్పి కూడా కోర్టు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిందని చెప్పి కూడా ఇక్కడ ఉన్న నిర్వాహకులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ కూల్చివేతల ప్రక్రియకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అక్రమంగా షెడ్యూల్ ఎక్కడైతే నిర్వహించడం జరిగిందో వాటిని అన్ని కూడా పూర్తి స్థాయిలో అధికారులు అయితే తొలగించడం జరిగింది. ఇప్పటికీ జిహెచ్ఎంసీ అధికారులతో పాటు తర్వాత హైడ్రా అధికారులకు సంబంధించి కూడా ఇక్కడికి రావడం, తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో తొలగించారు. కానీ ఇక్కడ స్థానిక నిర్వాహకులు అయితే కనీసం మాకు సమాచారం ఇవ్వలేదు. మాకు కనీసం వాటిలో ఉన్న లోపల్లో ఉన్న సామాగ్రిని కూడా తీసుకునేంత సమయం కూడా లేదని చెప్పి కూడా వారైతే ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది నిర్వాహకులు ఉన్నారు, వారిని అడిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఎప్పుడు లీజుకి తీసుకున్నారు, ఎన్ని సంవత్సరాల పాటు లీజు తీసుకున్నారు? ఈ రోజు సడన్ గా వచ్చినప్పుడు హైడ్రా అధికారులకు సంబంధించి మీకు ఏమన్నా ముందస్తుగానే ఏమన్నా చెప్పారు? హైడ్రా అధికారుల నుంచి మాకు ఎటువంటి సంబంధం లేదు సార్.
ఎందుకంటే వాళ్ళు ఎవరు వచ్చేది కూడా మాకు ఇంటిమేషన్ లేదు. అండ్ ఆల్ ఆఫ్ సడన్గా ఈరోజు వచ్చి మార్నింగ్ ఇవన్నీ హైడ్రా మేము వచ్చాము అని చెప్పేసి వాళ్ళు అంతా వచ్చారు అనగానే మేము పరిగెత్తుకొచ్చాము ఇక్కడికి. ఆల్రెడీ వచ్చేప్పటికి మొత్తం డెమాలిషన్ స్టార్ట్ చేశాం. ఇది గత 25 years నుంచి టెన్నిస్ కోర్టుగానే ఉంది. మేము అసోసియేషన్కి రెంట్ కట్టాము. జిహెచ్ఎంసీ పోర్టల్లో వాళ్ళు ప్లే గ్రౌండ్ అని చెప్పేసి చూపిస్తే మేము వాళ్ళకి రెంట్ కట్టాము. దానికి కావాల్సిన రిసిప్ట్స్ కూడా ఉన్నాయి సార్. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా పార్క్ ఎలా అయిపోయిందో మాకు అర్థం కావట్లేదు. అసోసియేషన్ వాళ్ళు పార్క్ అని క్రియేట్ చేయగానే వీళ్ళు కూడా పార్క్ అని చెప్పేసి తీసుకొని వచ్చారు. మరి పార్క్ అన్నప్పుడు జిహెచ్ఎంసీ పోర్టల్లో ప్లే గ్రౌండ్ అని చెప్పేసి ఎలా రెంట్స్ కలెక్ట్ చేశారు మా దగ్గర? ఏ లెక్కన రెంట్స్ కలెక్ట్ చేశారు సార్? ఇది మేము ఇక్కడ నుంచి ఆల్ ఇండియా వైడ్గా మేము స్టూడెంట్స్ని జనరేట్ చేసాము. ఇప్పుడు ప్రజెంట్ ఆల్ ఇండియా నెంబర్ 2 ర్యాంకింగ్లో ఒక అమ్మాయి రిప్రజెంట్ చేస్తుంది. ఆల్ ఇండియా నెంబర్ 10లో ఆల్మోస్ట్ 8 members ఉన్నారు. ఐటీఎఫ్ మొన్న సిమ్లాలో ఐటీఎఫ్ ఛాంపియన్షిప్ గెలిచారు సార్. ఇది ఐటీఎఫ్ ఛాంపియన్షిప్ గెలిచారు పవన్, సూర్య పవన్. వీళ్ళందరినీ మేము ప్లేయర్స్ని జనరేట్ చేసి రిప్రజెంట్ చేస్తాం. ఉంది ఒకటే ప్లే గ్రౌండ్ అండి ఈ ఏరియా మొత్తానికి. సిన్స్ 25 years ఇది ప్లే గ్రౌండ్ గానే ఉంది. ఇది ఇప్పుడు వీళ్ళు వచ్చి పార్క్ అని చెప్పేసి కాలనీ అసోసియేషన్ అంతా డిస్ట్రాయ్ చేయడానికి చేస్తుంది తప్ప చేంజింగ్ ఒక రూమ్ కట్టించామండి. పిల్లలు ప్లేయర్స్ వచ్చి చేంజ్ చేసుకోవడానికి రూమ్ అయినా ఉండాలి కదా, వాష్రూమ్స్ కూడా ఉండాలి కదా. దానికి అవన్నీ చేయడానికి ఏంటి అసలు? ఇది పార్క్ అని చెప్పేసి ఎక్కడుంది అసలు? కోర్టులో ఆల్రెడీ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టులో ఆల్రెడీ వేసాం మేము. ఇది పార్క్ కాదు, ఇది ఎప్పటి నుంచో 25 years నుంచి ప్లే గ్రౌండ్ గానే ఉంది అని చెప్పేసి అని ఠాగూర్ అనే అతని మీద కూడా కేసు వేయడం జరిగింది. దీని మూలంగానే అతను వచ్చి డైరెక్ట్ ఇట్లా తీసేస్తాం, ఇది మాది, ఇక్కడ ఇదేంటి కాంప్లెక్స్ కడతాము, షాపింగ్ మాల్ కడతాము అని చెప్పేసి అప్పటి నుంచే ఇది నడుస్తుంది. ఇప్పుడు ఇక్కడ పార్క్ చేయడానికి అసలు ఆల్రెడీ వెనకాలనే పార్క్ ఉంది, మళ్ళీ ఇది పార్క్ ఎందుకు అసలు? ఎవరు ఏదైతే రన్ అవుతుందో 25 years నుంచి ప్లే గ్రౌండ్ రన్ అవుతుంది, మళ్ళీ పార్క్ అని ఎలా క్రియేట్ చేస్తారు సార్? అది కోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయి. డాంట్ టు డెమాలిష్ అని చెప్పేసి క్లియర్గా కోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయి. పార్క్ టెన్నిస్ ప్లే గ్రౌండ్ని యాస్టీస్గా రన్ చేయండి అని చెప్పేసి అని అన్నారు. ఇవన్నీ ఉండగా కూడా వాంటెడ్లీ అసోసియేషన్ వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళతో పొల్యూట్ అయ్యి వీళ్ళు ఇవన్నీ కావాలని చేశారు సార్. ఇప్పుడు దగ్గర మా దగ్గర ఉన్న ప్లేయర్స్ ఆల్మోస్ట్ 40 members స్టూడెంట్స్కి ట్రైన్ చేస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్. వాళ్ళందరి కెరియర్ ఏమవుతుంది సార్? వాళ్ళు స్పోర్ట్స్ మీదే డిపెండ్ అయి ఉన్నారు. ఆల్మోస్ట్ 10 members అయితే కంప్లీట్ స్కూల్స్ కూడా వెళ్లకుండా మొత్తం స్పోర్ట్స్ పైనే డిపెండ్ అయి ఉన్నారు సార్. అధికారులకు చెప్పారా ఇది జిహెచ్ఎంసీ పార్కు కాదు, మాకు అసోసియేషన్ సంబంధించి నుంచి ఆల్రెడీ చెప్పాం సార్. కోర్టులో ఉంది. జిహెచ్ఎంసీ వాళ్ళకి కూడా తెలుసండి. ఇది జిహెచ్ఎంసీ వాళ్ళకే జిహెచ్ఎంసీ వాళ్ళకే స్టే ఇచ్చారనమాట. దీని మీద జిహెచ్ఎంసీ వాళ్ళకే డైరెక్షన్స్ ఇచ్చారు నాట్ టు డిస్టర్బ్ అని చెప్పేసి. అయినా వాంటెడ్లీ క్రియేట్ చేశారు సార్. ఇది కావూరు హిల్స్ అసోసియేషన్ వాళ్ళ మాటలు విని వీళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు పొల్యూట్ అయ్యి వాళ్ళు మర్జ్ అయ్యి కావాలని చేస్తున్నారు సార్. దీంట్లో ఇంకో మెయిన్ పర్సన్ కావూరి డెవలపర్స్ అని చెప్పేసి కావూరి రవి ఉన్నారు సార్. ఆయన బ్యాక్గ్రౌండ్గా ఉండి ముందుకు రాకుండా వీళ్ళు ఇవన్నీ క్రియేట్ చేస్తున్నారు. ఆయన మెయిన్ యాక్చువల్గా వాళ్ళు కమర్షియల్ కాంప్లెక్స్ అన్నది ప్లాన్ చేసుకున్నారు సార్. అది మేము ఆపినందుకు ఇవన్నీ క్రియేట్ చేశారనమాట. పార్క్ ఇవన్నీ క్రియేట్ చేశారు. 25 years నుంచి లేని పార్క్ ఇప్పుడు ఎందుకు వచ్చింది సార్ ఆల్ ఆఫ్ సడన్ కొత్తగా? జిహెచ్ఎంసీ వాళ్ళు ఇప్పటివరకు అంటే ఎన్ని రోజులకు మీకు లీజుకి ఇవ్వడం జరిగింది? ఇంకా ఎన్ని రోజులు ఉంది సార్? 2030 వరకు లీజ్కి ఇవ్వడం జరిగింది సార్. ఇప్పుడు ప్రజెంట్ 2023-24లో ఉన్నాం మేము. 2030 వరకు లీజ్కి ఇచ్చారు. మాకు లీజ్కి ఇచ్చిన అతను కూడా ఏంటంటే ఆయన చనిపోయారు. ఇప్పుడు ఆయన వచ్చి చెప్పడానికి లేరు. ఆయనతో కూడా ఆర్గ్యూ ఉంది మాకు. ఆయన చనిపోయారు, లేరు. ఇప్పుడు ఏంటంటే ఎవరు ఆప్షన్ చెప్పడానికి, మేము అబ్జెక్షన్ చెప్పడానికి ఎవరు లేరు. మేము పోరాడుతున్నాం కోర్టు త్రూవే. మాకు ఎటువంటి మేము ఇల్లీగల్గా వెళ్ళిపోయి ఎవరి మీద గొడవలు పడలేదు, దౌర్జన్యాలు చేయలేదు సార్. ఏదైనా కోర్టు నుంచి కోర్టు డైరెక్షన్స్ నుంచి గవర్నమెంట్కి మేము మర్యాదతో మేము చేసుకుంటున్నాం. అలాంటిది ఆల్ ఆఫ్ సడన్గా వచ్చేసి మమ్మల్ని రోడ్ల మీద పడేశారు. ఇప్పుడు ప్లేయర్స్ కెరియర్ మొత్తం పోయింది సార్. ఇప్పుడు మా దగ్గరకు ఉన్న ప్లేయర్స్ కెరియర్కి ఎవరు రెస్పాన్సిబిలిటీ సార్? సీఎం రేవంత్ రెడ్డి గారు స్పోర్ట్స్కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారన్న. మరి ఆయన ఇచ్చే ప్రిఫరెన్స్ ఇదేనా సార్? మాకు ఛాంపియన్స్ అండి. అతను సిన్స్ 15 years నుంచి కోచింగ్ ఇచ్చి అందరిని ఇండియా నెంబర్ 1, ఇండియా నెంబర్ 10 ఇతన్ని కూడా జనరేట్ చేసిండు. ఇతని తమ్ముడు చెల్లెల్ని జనరేట్ చేసిండు. అతను టోటల్ టెన్నిస్కే సాక్రిఫైస్ చేసిండు. ఆయన లైఫ్ అంతా, ఆయన కెరియర్ మొత్తం టెన్నిస్కే సాక్రిఫైస్ చేసిండు. ఆయన కొన్ని లక్షల రూపాయలు పెట్టి ఇది డెవలప్ చేసిండు. డెవలప్ చేసిన దాన్ని వీళ్ళు ఇట్లా కూలగొడితే ఏంటిది? దీని నష్టపరిహారం ఎవరిస్తారు? ఈయన ఈ వరల్డ్ నెంబర్ 4 titles గెలిచినాడు. ITF ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ అది ఆయన మూలంగా ఆయన కోచింగ్ ఇచ్చినందుకే అయినాడు. వీళ్ళ చెల్లెలకి కూడా కోచింగ్ ఇచ్చి 15 years నుంచి టెన్నిస్ లో స్పోర్ట్స్ లో సాక్రిఫైస్ చేసిండు ఆయన లైఫ్ అంతా. ఇప్పుడు దీన్ని కూడా డెవలప్ చేశాడు. అధికారం హైడ్రా వాళ్ళకి ఉందా? ఇది ఉంటే గనక చేసుకోమనండి. ఎందుకంటే కోర్టు క్లియర్ తీర్పిచ్చింది. నెక్స్ట్ వాళ్ళు తీర్పిచ్చేదాకా దీని జోలికి ఎవరు వెళ్ళొద్దు. కోర్టుని కోర్టులాగా ప్లే గ్రౌండ్ లాగా ఉంచమని చెప్పింది కోర్టు. కోర్టు ధిక్కరించే అధికారం సీఎం రేవంత్ రెడ్డి గారికి ఉందా, లేకపోతే హైదరాబాద్కి ఉందా? ఇది ఒక్కడే చెప్పమనండి మాకు. కోర్టు మొత్తం అన్నీ అక్కడ నోటీస్ బోర్డులో పెట్టినా సరే అవన్నీ చించేసి కావూరు హిల్స్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చి దౌర్జన్యం చేస్తే ఇదే నా హైడ్రా? ఇది సామాన్యులకి ఉపయోగపడే హైడ్రా? ఇది ఒక్కసారి చెప్పమనండి.
లేకపోతే జనాలను అడగండి. ఇలా చేయడం వల్ల ఏం లాభం ఉందో. మీద హైడ్రా అధికారులు ఈరోజు ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలో ఎక్కడైతే అక్రమంగా షెడ్లు నిర్వహించడం జరిగిందో వాటిని అయితే కూల్చివేయడం జరిగింది. మరొక పక్క వాటికి సంబంధించి ఇప్పటికే నోటీసులు ఉన్నప్పటికీ మరొక పక్క కోర్టుల నుంచి కూడా మేము పోరాడుతున్నామని చెప్పి కూడా ఇటు షెడ్డు నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారైతే చెప్తున్నారు. ఖచ్చితంగా ఇప్పటికే మరి కొన్ని చోట్ల కూడా ఇప్పటికే హైడ్రా అక్రమాల కట్టడానికి సంబంధించి కూడా కూల్చివేత ప్రక్రియ కొనసాగించాల్సిందే. ఈరోజు ఉదయం నుంచి కూడా మాదాపూర్ కావురిల్స్కి సంబంధించి కూడా జిహెచ్ఎంసీ పార్కులో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారనే కారణంతోనే ఈరోజు హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నామని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో. ధన్యవాదాలు రమేష్. సంగారెడ్డి జిల్లాలో పటాన్చెరు నియోజకవర్గంలోని అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో అర్ధరాత్రి వరకు హైడ్రా కూల్చివేతలు కొనసాగాయి. కృష్ణారెడ్డిపేటలో రాత్రి 1 గంట వరకు అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు. పటేల్గూడలోనూ భారీగా కూల్చివేతలు చేపట్టారు. ఈ 2 ప్రాంతాల్లోని ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించి 4 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. కృష్ణారెడ్డిపేటలోని సర్వే నెంబర్ 164లో 3 భవనాలను నిన్న ఉదయం నుంచి రాత్రి 1 గంట వరకు నేలమట్టం చేశారు. 165 సర్వే నెంబర్లో అనుమతులు తీసుకుని 164లోని ప్రభుత్వ స్థలంలో బహుళ అంతస్తుల భవనాలను కట్టారని అధికారులు తెలిపారు. పటేల్గూడలోని సర్వే నెంబర్ 12/2, 12/3లో ప్రభుత్వ భూమిలో దాదాపు 30 విల్లాలను నిర్మించుకున్నారు. వాటిలో 27 విల్లాలను పూర్తిగా నేలమట్టం చేశారు. న్యూయార్క్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. इस प्रकार की चीजों पर वाटरमार्क आना चाहिए कि एआई जनरेटेड है, तो एक व्यक्ति को लगेगा भाई इस पर मैं भरोसा करूं या ना करूं. और मैं मानता हूं कि आप जैसे जो टेक्नोलॉजी का एक्सपर्ट है, मानव जाति की बड़ी सेवा होगी. ये ठीक है, एक स्टेज आने के बाद शायद जरूरत नहीं पड़ेगी, लेकिन आज हम उस स्टेज पर हैं, हमें जरूरत पड़ेगी. तो वाटरमार्क के साथ एआई जनरेटेड वाटरमार्क, ये कोई भी प्रोडक्ट आएगा अगर एआई टच है तो ऊपर आएगा ही, ऑटोमेटिक आएगा कि एआई जनरेटेड है. उसके लिए रूल्स एंड रेगुलेशन काम नहीं करेंगे, टेक्नोलॉजी विल गिव अ सॉल्यूशन. और इसलिए मैं समझता हूं उस दिशा में भी अगर इतने सारे ब्रेन्स यहाँ हैं तो आप जरूर कुछ न कुछ कंट्रीब्यूट कर सकते हैं. आज भारत तेजी से ग्लोबल बायोटेक पावर हाउस के रूप में उभर रहा है. और जैसा आप सब साथियों ने कहा, भारत में बायोफार्मा रिसर्च प्रमोट करने के लिए एक फर्टाइल इकोसिस्टम है. भारत में बड़ी संख्या में साइंटिफिक टैलेंट पूल तो है ही है, भारत का बड़ा और डाइवर्स जीन पूल भी है. भारत की विशालता और विविधता, ये मैं समझता हूं कि वहां एक बार कोई चीज पायोनियर रही है और उसमें प्रयोग हुए हैं तो वो दुनिया में कहीं पर भी वो लागू हो सकते. इतनी विशालता और विविधता वहां भरी पड़ी है. एफोर्डेबल रिसर्च की पॉसिबिलिटी भी है और एफोर्डेबल मैन्युफैक्चरिंग और एश्योर्ड क्वालिटी भी है. बायो सिक्योर एक्ट जो कैपेसिटी गैप क्रिएट का होगा, भारत उसे ट्रस्टेड और एफिशिएंट तरीके से पूरा कर सकता है. बायो मैन्युफैक्चरिंग को बूस्ट करने के लिए हम बायो E3 पॉलिसी लेकर आए हैं. आपके साथ ध्यान में आया होगा, पिछले सप्ताह ही मैंने मेरी कैबिनेट में बायो E3 की पॉलिसी हम लेके आए हैं और एक बहुत फ्यूचरिस्टिक पॉलिसी हमने बनाई है. बायो E3 यानी बायोटेक्नोलॉजी फॉर इकोनॉमी, एम्प्लॉयमेंट एंड एनवायरनमेंट. इन तीनों चीजों को लेकर के मैंने बायो E3 पॉलिसी को बल दिया है. 2030 तक भारत की बायो इकोनॉमी बढ़कर $300 बिलियन की होने की हम संभावना देखते हैं. 2025 तक भारत में 10,000 से ज्यादा बायो स्टार्टअप्स की संभावना मैं देख रहा हूं, जिसके कारण आप कल्पना कर सकते हैं ग्रास लेवल पर कितने बड़े काम की संभावना इस बायो के सेक्टर में भी होने की संभावना मैं देखता हूं. हमारा लक्ष्य है कि हेल्थ सिक्योरिटी और ग्लोबल चैलेंज के सॉल्यूशन देने में भारत
लीडरशिप के रोल में हो और जिसमें आप सबका सहयोग बहुत बड़ी हमें ताकत दे सकता है। भारत प्रो प्लैनेट पीपल की अप्रोच को लेकर इंफ्रास्ट्रक्चर बना रहा है, इनोवेट कर रहा है। 2030 तक 500 गीगावाट रिन्यूएबल एनर्जी के टारगेट को अचीव करने के लिए हम एक साथ कई स्तर पर काम कर रहे हैं और इसलिए आपके लिए मैन्युफैक्चर में भी अद्भुत संभावना है। फ्रेंड्स, आत्मनिर्भर और सशक्त भारत की विकास यात्रा में आप सभी को मैं एक सहयात्री के रूप में, एक सहभागीदारी के रूप में हमेशा मानता हूं, देखता हूं और उस प्रकार से हमारी यात्रा भी रही है, आप सबका अनुभव भी है। और मुझे विश्वास है कि भारत और अमेरिका की टेक कंपनीज मिलकर ग्लोबल चैलेंजेस के समाधान से में अहम रोल निभाएगी। मेरी टीम आपके जो सुझाव मिले हैं उसको भी और आपने जो एक विश्वास व्यक्त किया उसको भी हम उसको बड़ी गंभीरता से लेते हुए आवश्यकता के अनुसार उसको हम फॉलोअप भी करेंगे। मेरे द्वार तो हमेशा खुले रहते हैं। मैं हमेशा एक विद्यार्थी की तरह आप सबसे कुछ सुनता हूं, सीखता भी हूं और गवर्नेंस में उसको लाने का प्रयास भी करता हूं ताकि मेरा देश भी उतना ही तेजी से आगे बढ़े। लेकिन मैं फिर से एक बार आप सब समय निकाल करके आए, मैं आपका बहुत बहुत आभारी हूं और मैं आपका हृदय से आभारी हूं कि आप चिंता किए और इस काम को आगे बढ़ाए हो। बहुत बहुत धन्यवाद जी। కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులంతా కలిసికట్టుగా సమర్థంగా పనిచేస్తే మరోసారి గెలుపు ఖాయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో తాను ఒక్కరోజు సెలవు తీసుకోలేదని, ఇన్ఛార్జి మంత్రులంతా వారానికి 2 సార్లు జిల్లాలో పర్యటించాలని సీఎల్పీ సమావేశంలో సీఎం దిశానిర్దేశం చేశారు. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే ఖచ్చితంగా వారి జనాభాను లెక్కించాల్సిందేనని స్పష్టం చేశారు. 4గోసారి గెలిచేందుకే ప్రధాని మోదీ జమిలి ఎన్నికలను తెరపైకి తెచ్చారని ఆరోపించారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం జరిగింది. పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శులు విష్ణునాథ్, విశ్వనాథ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీసీసీకి కొత్త అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ను నియమించినందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలకు ధన్యవాదాలు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. మహేష్ కుమార్ గౌడ్ ను సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా తన ఆధ్వర్యంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చామని, 8 లోక్సభ సీట్లు గెలిచామని గుర్తు చేశారు. పార్టీ నాయకత్వం ప్రభుత్వ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సమన్వయంతో ముందుకెళ్లారని సూచించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేసిన వారికే పదవులు కట్టబెట్టామన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం 27 రోజుల్లో 18,000 కోట్లతో పంట రుణమాఫీ చెయ్యలేదని, అన్నదాతల్ని రుణ విముక్తులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అధికారం కోల్పోయిన అసహనంలో ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేస్తోందని రేవంత్ విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన 9 నెలల్లో ఒక్కరోజు తాను సెలవు తీసుకోలేదని ముఖ్యమంత్రి రేవంత్ గుర్తు చేశారు. ఇన్ఛార్జ్ మంత్రులు వారానికి 2 సార్లు జిల్లాల్లో పర్యటించారని స్పష్టం చేశారు. ప్రజల్లో ఉన్నవారికే జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవులివ్వాలని నూతన పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ కు సూచించారు. బీసీ కులగణన చెయ్యాలన్నదే రాహుల్ గాంధీ ఆలోచన అన్న రేవంత్ రెడ్డి ఆ మేరకు బీసీ కమిషన్ చైర్మన్ ను సభ్యుల్ని నియమించామని తెలిపారు. అయితే బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే ఖచ్చితంగా వారి జనాభాను లెక్కించాల్సిందేనన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలుపై ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశామని, సుప్రీంకోర్టు తీర్పును అధ్యయనం చేసి ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని తెలిపారు. దేశంపై 4గోసారి పట్టు సాధించడానికే మోదీ జమిలి ఎన్నికల్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. దీనిపై అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. త్వరలో ప్రజలకు హెల్త్ డిజిటల్ కార్డు తీసుకురాబోతున్నామని, రేషన్ కార్డు ఏ ప్రాంతంలో ఉన్నా సరుకుల్ని ఎక్కడైనా తీసుకునే అవకాశం కల్పిస్తామని సీఎం తెలిపారు. అధికారాన్ని కట్టబెట్టిన ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పనిచేద్దామని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. అధిష్టానం తనకిచ్చిన పదవిని బాధ్యతగా భావిస్తానని తెలిపారు. స్థానిక సంస్థల్లో 90% స్థానాల్ని గెలిచేలా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడుతూ ప్రభుత్వ కార్యక్రమాల్ని జనంలోకి తీసుకెళ్లారని మహేష్ కుమార్ గౌడ్ సూచించారు.
పార్టీ, ప్రభుత్వం మరింత సమన్వయంతో ముందుకు సాగేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై సీఎల్పీ భేటీలో చర్చించినట్లు మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మా కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ మీటింగ్ మరి చాలా సజావుగా మంచి ఆలోచనలతో, మంచి సూచనలతో, మంచి అభిప్రాయాలను వెలిబుచ్చడానికి పార్టీ ఒక పక్షాన, ప్రభుత్వం ఇంకో పక్షాన ఈ రెండు కలిపి ఏ విధంగా మనం రాబోయే కాలంలో పార్టీ పటిష్టంగా ప్రజల వద్దకు వెళ్ళి ఇటు ప్రభుత్వ కార్యక్రమాలు కానీ పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగం చేయాలో స్పష్టంగా మా పిసిసి అధ్యక్షుల వారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది. పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, గౌరవ మంత్రులందరూ కూడా అనేక అంశాలు చర్చించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పథకాలను మరింత లోతుగా తీసుకుపోవడానికి కార్యాచరణ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి విషయాలు కూడా చర్చించాము. సిఎల్పి మీటింగ్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఎంపీలు కూడా పిలిచారు. మేము వచ్చాము. ఈరోజు పిసిసి అధ్యక్షుడు మన సీఎం గారు అందరికీ గొప్ప దిశానిర్దేశం చేశారు. ఏ రకంగా కాంగ్రెస్ పార్టీలో నిర్మాణాత్మక కార్యక్రమాలు చేయాలి, ప్రభుత్వంతో కలిసే రకంగా పనిచేయాలని గొప్పగా చెప్పారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి మేరకు వచ్చే బుధవారం నుంచి వారానికి 2 మంత్రులు గాంధీ భవన్ రానున్నారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా 2 వారాలకు ఒక్కసారి గానీ నెలకొక్కసారైనా గాంధీ భవన్ కు వచ్చే అవకాశం ఉంది.